యువత నవత 5వ భాగం 4వ భాగంలో శాలినికి పెళ్ళవుతుంది. భర్త అనురాగం ఉన్న అత్తగారి ప్రవర్తనతో బాధపడుతూ ఉంటుంది. ఇక సుధా చంద్రకాంత్కి యాక్సిడెంట్ కావడంతో ఆయనకి సహాయంగా ఆయన భార్యను చూసుకోవడంలో సహకరిస్తుంది. కథ కొనసాగుతుంది. బాధపడకండి, అలాంటి మాటలు అస్సలు మీరు పట్టించుకోకూడదు. ఎలా పట్టించుకోకుండా ఉండను? చెవులు శుభ్రంగా వింటున్నాయి, మనసు శుభ్రంగా ఆలోచిస్తోంది. ఎలా పట్టనట్టుగా ఉండగలను? నిస్సహాయంగా చూసింది. సుధా కల్పించుకొని, కందకు లేని దురద కత్తిపీటకెందుకు మా అమ్మగారు? మీరు స్త్రీయే కదా, సుగుణ స్థానంలో మీరో మీ కూతురు ఉంటే మీరిలాగే అనగలరా? అడిగింది. నేనే ఉంటే ఇంత విషం మింగి చచ్చేదాన్ని, అంతేకాని చచ్చిన పాములా వాడి మెడకు పడి ఏడ్చేదాన్ని కాదు. ఆవిడ కటువుగా అంత నిర్దాక్షిణ్యంగా అంటుంటే సుధకు మనసు చివుక్కుమన్నట్టుగా అయింది. నోట మాట రానట్టుగా నిర్ఘాంతపోయింది. బతుకు బండలైన ఒక కొడుకు తల్లిగా మాట్లాడుతున్నాను. పిల్లల జీవితాలు పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. 30 ఏళ్లకే నా కొడుకు నాతిగల బ్రహ్మచారి అయ్యాడు. నాకిది గుండెకోత కాదా? ఇది మీ కోడలు కావాలని చేసిన అన్యాయం కాదు కదా. యాక్సిడెంట్ అయి ఇలా జరిగిన దానికి ఆమెం చేయగలదో చెప్పండి. చేయాలనుకుంటే చేస్తుందమ్మా. ఏం చేయగలదు? తను ఆత్మహత్య చేసుకోవడమా? నా కడుపున 2 ఆడపిల్లలున్నారు. అంత మాట నేనెలా అంటాను? తనుండి కూడా పెద్ద మనసుతో వాడికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. వాడికి పిల్ల పాప పుడితే వాళ్ళని చూసి తన పిల్లలుగా ఆనందించవచ్చు. నిజంగా భర్త సుఖం కోరుకునే ఇల్లాలైతే ఆ పని ఎప్పుడో చేయాల్సింది. తను సంసారానికి పనికిరానని తెలుసుకున్న మరుక్షణం ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. చేతులారా సవితిని తెచ్చిపెట్టుకుంటే తప్ప ఆమె ఉత్తమ ఇల్లాలు కాదంటారా మామగారు? జీవితం ఆమె సంసారానికి పనికిరాదని చెప్పలేదుగా డాక్టర్లు. కొంతకాలం తాము చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండి మందులు వాడితే తరువాత దాంపత్య జీవితం గడపొచ్చునని చెప్పారుగా. ఆమె జీవిస్తున్నదే ఆ కొంతకాలం తరువాత గడపపోయే జీవితం మీద ఆశతోనే. అదే నాశనం చేసుకుంటే ఆమె జీవించేందుకు ఆధారం ఏమిటి? ఆ డాక్టర్లకేం ఎప్పుడూ ఆశగానే చెబుతారు. మరుక్షణంలో చచ్చేవాళ్లకైనా పర్వాలేదు, మీరు కోలుకుంటారు అని చెప్పి ఆశతో ఊపిరిపోయడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళ ధర్మం కాబట్టి. కానీ నా కోడలు మామూలుగా తిరుగుతుందంటే నేను నమ్మను. ఏడాది నుండి నడుం విరిగి పడి ఉన్న ఆమెలో ఏ మార్పు నాకు కనిపించలేదు. చంద్రకాంత్ ఎప్పుడొచ్చి గుమ్మంలో నిలబడ్డాడో అమ్మా అని పిలిచాడు కఠినంగా. సామాన్లు సర్దుకో, బస్ ఎక్కించొస్తాను. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని నన్ను ఇంట్లోంచి గంటంత పనిచేస్తావురా? నవ్వుతూ తుళ్ళుతూ గడపాల్సిన సమయంలో యాక్సిడెంట్ అయ్యి అవిటిదైపోయి జీవన్మృతురాలిలా రోజులు నెడుతోందే. ఆమెను ఇంకా చచ్చిన పామును చంపుతున్నట్లుగా మాట్లాడుతున్నావే. నా సుఖం సంగతి నాకు తెలియదా? ఆమె పిల్లని తెచ్చి నాకు పెళ్లి చేయాలా? ఏం సలహా ఇస్తున్నావమ్మా? ఆమె స్థానంలో నీ కూతురే ఉంటే ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడేదానివా? నేను మాట్లాడుతున్నది బ్రతుకు అన్యాయమైన ఒక కొడుకు తల్లిగా. నేనేం తప్పు మాట్లాడలేదురా, సుబ్బలక్ష్మి ఉక్రోషంగా అంది. ఈ ప్రపంచంలో చాలామంది తల్లులు తన పిల్లలకి తల్లిగా మాత్రమే గిరిగీసుకొని ఆలోచించడం వల్ల అత్తింటి కిరాతకానికి చాలామంది స్త్రీలు ఆహుతైపోతున్నారమ్మా. నీ కొడుకు గురించి ఆలోచించిన దానివి మరో అమ్మ కన్నబిడ్డను గురించి ఎందుకు ఆలోచించలేవు? అంత సువిశాలమైన మనసు నాకు దేవుడు ఇవ్వలేదు. ఏం చెయ్యను? మర్నాడు ఉదయం తల్లిని బస్సెక్కించి వచ్చిన చంద్రకాంత్ రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తల్లి సుగుణ మనసులో అగ్నికణం విసిరిందని, అది రాజుకుంటోందని గుర్తించలేకపోయాడు. ఉదయమే వచ్చి చంద్రకాంత్ చేతికున్న గాయాన్ని డెటాల్తో తుడిచి బ్యాండేజీ కట్టి వెళ్లే కాంపౌండర్ ఆ రోజు రాలేదు. కాంపౌండర్ కోసం చూసి ఇక రాడని నిశ్చయించుకున్నాక చంద్రకాంతే గాయాన్ని తుడిచి బ్యాండేజీ కట్టుకోవడానికి ప్రయత్నించసాగాడు. డెటాల్తో శుభ్రపరచుకోగలిగాడు, కానీ బ్యాండేజీ కట్టుకోవడం ఒక చేత్తో సాధ్యం కాక అవస్థపడసాగాడు. రోజు 1-2 సార్లు పరామర్శించి వెళ్లే సుధా ఏం చేస్తున్నారంటూ వచ్చింది. చంద్రకాంత్ అవస్థను చూసి నేను కట్టనా అంది. కట్టండి, కానీ 5 రూపాయలు ఫీజు తీసుకున్నట్టయితేనే కట్టాలి, చిరునవ్వుతో అన్నాడు చంద్రకాంత్. ఫీజు ఎందుకు? రోజు వచ్చి కట్టడానికి కాంపౌండర్కి 5 రూపాయలు ఇస్తున్నానుగా. వృత్తిని డబ్బుగా మార్చుకునేవాడతడు. నాకు ఇది వృత్తి కాదుగా ఫీజు తీసుకోవడానికి. కేవలం ఒక సేవా భావన. అంత పెద్ద పేరు కూడా అవసరం లేదు. కేవలం మనిషి సాయం అంటూనే చంద్రకాంత్ అనుమతి కోసం చూడకుండా బ్యాండేజీ కట్టడానికి ఉపక్రమించింది. కాంపౌండర్ చకచక 5 నిమిషాల్లో కట్టేసి బ్యాండేజీ సుధకు అలవాటు లేకపోవడం వల్ల 15 గంట పట్టింది.
ఏదో మాడు వాసన వస్తోంది. పొయ్యి మీద ఏం పెట్టారు? పప్పు పెట్టాను. చంద్రకాంత్ లేచి పరిగెత్తాడు. గరిటెతో కిలికి చూస్తే పప్పు బాగా అడుగంటిపోయినట్టుగా అనిపించింది. పైపైన పప్పు తీసి మరో గిన్నెలోకి వేసి తిరిగి పొయ్యి మీద పెట్టాడు. గుమ్మం దగ్గర నిలబడి తొంగి చూస్తున్న సుధతో, కాస్త ఈ ఉల్లిపాయలు టమాటా తరిగి పెట్టండి, ఒక్క చేత్తో తరగడం కుదరడం లేదు అన్నాడు. సుధ లోపలికొచ్చి కూరల బుట్ట దగ్గర కూర్చుంది. తరిగి వేయడానికి గిన్నె చాకు ఇచ్చాడు. సుగుణగారికి వంట బాగా చేతనయ్యేదా? అబ్బే, ఆవిడకు పెళ్ళయ్యేప్పటికీ టీ కూడా సరిగ్గా వచ్చేది కాదు. పెళ్ళయ్యాకే అన్నం పప్పు వండడం నేర్చుకుంది. ఆవిడకు మొదటి నుండి కొంచెం నాజుకు ఎక్కువే. పనేమీ చేత కాదని ఒట్టి సుకుమారిని కట్టుకున్నాన్ని నా ఫ్రెండ్స్ వేళాకోళం చేసేవాళ్ళు. ఒకసారి నాకు పౌరుషం వచ్చి బెట్టు చేశాను ఒక పెళ్లిలో. ఏం బెట్టు చేశారు? ఉత్సాహంగా అడిగింది సుధా. 50 మందికి తనొక్కతే వడ్డన చేస్తుందని, గెలిస్తే 100 రూపాయలు వాళ్ళు ఇవ్వాలని, ఓడితే 100 రూపాయలు నేనిస్తానని పందెం. గెలిచారా పందెం? వినండి, నన్ను పందెం గెలిపించాలన్న ఉత్సాహంతో సుగుణ చకచక వడ్డన చేసేసింది. అందరూ చివర పెరుగు వరకు వచ్చేశారు. గెలుపు నాదేనని సంబరపడిపోతున్నాను. సుగుణ కూడా తన అలసటను వెనక్కి నెట్టి ఉత్సాహంగా వడ్డిస్తోంది. కానీ ఊహించని ఘోరం జరిగిపోయింది. ఏం ఘోరం? అందరూ కంగారుగా లేచి నిలబడ్డారు. విస్తళ్ల క్రింద అక్కడ వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా జెర్రీ కనిపించదేం? ఎక్కడ చూశావు అని అడిగాడు ఒకతను. జెర్రీని నేను చూడలేదే, బెదిరిపోయి అంది సుగుణ. వాళ్ళందరూ విస్తళ్ల మీద నుండి లేవడం చూసి. ఇందాక అన్నావు కదా జెర్రీ అని. జెర్రీ అనలేదండి, జెర్రీ అన్నం పెట్టుకోండి అన్నాను. అన్నం పెట్టుకోండి అని వినిపించడం లేదు, జెర్రీ అని మాత్రం అనడం వినిపించింది అన్నాడతడు. ఓడిపోయాడు మీ ఆయన అని తేల్చేశారు. సుగుణ పుట్టి పెరిగింది అంతా ఆంధ్రాలోనే. పెళ్ళయ్యాక నాతో హైదరాబాద్ వచ్చి 3 నెలలే అయింది. హైదరాబాద్ తెలుగు ఆమె అప్పుడప్పుడే నేర్చుకుంటోంది. ఇక జన అన్నం పెట్టుకోండి అనబోయి జెర్రీ అని నా పందెం పోగొట్టేసింది. సుధ ఒక్కటే నవ్వడం మొదలుపెట్టింది. అసలు విషయం కంటే అతను చెబుతున్న తీరు నవ్వు పుట్టించేదిగా ఉంది. గోడ ఆసరాతో అతి ప్రయాసతో నడిచి వచ్చి సుగుణ గుమ్మం బారగా నిలబడింది. ఆయన ముఖంలో అంత ఉత్సాహం సంతోషం చూసి ఎన్ని రోజులైంది. గడ్డం మాసి ఎంత అసహ్యంగా అయిందో. రోజు షేవింగ్ చేసుకోకపోతే నాకు అస్సలు బాగుండదు. కానీ గడ్డం మీ ముఖానికి ఓ నిండుదనం ఇస్తోంది. అసలు గొప్పవాళ్ల గొప్పదనం వాళ్ల గడ్డాల్లోనే ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద. నిజమా? నేను అలా గడ్డం జులపాలు పెంచేస్తే నా ముఖం చాలా తమాషాగా ఉంటుంది కదూ. చంద్రకాంత్ నవ్వసాగాడు. సుగుణ నిశ్శబ్దంగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు సుధ చాలాసార్లు తనలో తాను నవ్వుకోవడం, ఒకసారి పైకే తెరలుగా నవ్వేయడం చూసి ఆశ్చర్యపోయింది శాలిని. ఏమిటే పిచ్చిదాన్లా నవ్వు? మా బీడీఓ గారికి జులపాలు గడ్డం తగిలించి ఎలా ఉన్నాడో చూస్తున్నాను. గడ్డం జులపాలేమిటి? ఉదయం తమ సంభాషణ గురించి చెప్పి మళ్ళీ నవ్వసాగింది. సుధా, నువ్వేమీ అనుకోనంటే నేను ఆ మాట చెప్పనా? కొంచెం సీరియస్గా అంది శాలిని. ఏమిటి? నువ్వు బీడీఓ ఇంటికి వెళ్ళడం తగ్గించు. ఎందుకు? చుట్టుపక్కల వాళ్ళు దీని గురించి అప్పుడే చెడ్డగా అనుకుంటున్నారు. భార్యతో పొందు లేనివాడు కదా ఈ అమ్మాయిని ఊరికే వదులుతున్నాడా అని. మై గాడ్, ఇంత అసహ్యంగా ఆలోచిస్తున్నారా మన ఇరుగు పొరుగులు? ఆవిడ సుస్థి మనిషి కాదా? ఆఫీసర్ భార్య కదా అని పలకరించడానికి వెళ్తుంటాను. ఆవిడకు స్నేహితులు లేరు కదా. నన్ను చూస్తే ఆవిడ ప్రాణం లేచి వచ్చినట్లుగా చూస్తుంది. ఆయన చేతికి బ్యాండేజీ ఉంది కదా, చేసుకోలేక ఏం ఇబ్బంది పడుతున్నారో అని వెళ్తున్నాను. మన పొరుగున ఒకరు కష్టంలో ఉంటే పట్టనట్టుగా ఎలా ఉంటాం? అది ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళం. పైగా ఆయన మా బాస్. నీ ఉద్దేశం మంచిదేనమ్మా, కానీ ప్రపంచం అలా అనుకోనప్పుడు దానికోసం మనం మన నడతను మార్చుకోవద్దు. మన కోసం ఒక రకంగా, ప్రపంచం కోసం ఒక రకంగా ఎలా నడుస్తాం శాలిని? నాకు అలా నటించడం చేత కాదు. నా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే నాకు ఇష్టం. ప్రపంచం కోసం మరో విధంగా ఉండలేను. తప్పు ప్రపంచం ఆలోచనలో ఉంది, నా నడతలో కాదు. దిద్దుకోవాల్సింది ప్రపంచం కానీ నేను కాదు. ప్రపంచం నీ గురించి చెడ్డగా అనుకుంటే నువ్వు బాధపడవా? నా మనసులో ప్రవర్తనలో చెడ్డతనం లేనంత వరకు నేను బాధపడను. ఖచ్చితంగా నిబ్బరంగా చెప్పేసింది సుధా. తన మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించడానికి చాలా ఆత్మస్థైర్యం కావాలి, ధైర్యం కావాలి. అవి సుధలో పుష్కలంగా ఉన్నాయి అనుకుంది శాలిని. నరహరి కూతురి ట్రాన్స్ఫర్ కోసం ఎన్ని రోజుల నుంచో చేస్తున్న ప్రయత్నం ఫలించి శాలినికి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. శాలిని క్యాన్సిల్ చేసుకుందామనుకుంది కానీ శర్మ పీహెచ్డీ కోసం సెలవు పెట్టి తను వచ్చేస్తానని చెప్పాడు. మొదట మడి పేరుతో కోడల్ని వంట దగ్గరికి రానివ్వని రామలక్ష్మి మెల్లమెల్లగా రాత్రిపూట వంట దగ్గరికి పంపుతోంది.
చేసినన్నాళ్ళు చేశాను, ఇంకా ఎంతకాలం చేయను? కోడలొచ్చాక కూడా రెస్ దొరకకపోతే ఎలా అని. ఆడపడుచు కౌలు డబ్బు కోసం ఊరెళ్లడంతో శాలిని చేతి వంట తినడానికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది ఎవరికి. ఆదివారం రోజు పూర్తిగా సెలవు అత్తగారికి. శ్రావణ మాసం ఇంకో వారం రోజులుండగా రామలక్ష్మి అంది, మంగళగౌరి నోములు వరలక్ష్మి వ్రతం ఇద్దరూ కలిసి చేసుకోవచ్చని బృందని రమ్మని రాయించాను. నోములా? నాకు అలాంటి నమ్మకాలు లేవత్తయ్యా. అసలు ఇన్ని రోజులైంది నేను దేవుడికి పూజ చేయగా చూశారా అంది శాలిని. దీపారాధన ఏదో నేనే మడికట్టుకొని చేస్తుంటా కదా, నువ్వు వేరుగా పూజ చేస్తావో చెయ్యవో నాకెలా తెలుస్తుంది? అయితే నాస్తికురాలివన్నమాట. ఏదో చేదు నిజం తెలిసినట్టుగా ఆమె ముఖం పెట్టింది. ఏ పూజలు భజనలు చేస్తే దేవుడున్నాడని మీరు విశ్వసించినట్టో ఆ పూజలు భజనలు నేను చెయ్యను కాబట్టి నాస్తికురాలినే. పూజలు భజనలు చేయకపోతే పీడాపోయే. ఇప్పుడు 24 గంటలు చెక్క భజన ఎవరు చేస్తారని? కనీసం దేవుడున్నాడనైనా ఒప్పుకోవా? ఒప్పుకోను, నాకు నమ్మకం లేదు కాబట్టి. అదే ఎందుకని అడుగుతున్నాను. నాకు ఎందుకు నమ్మకం లేదో నేను తర్వాత చెబుతాను. మీకెందుకు నమ్మకం ఉందో ముందు చెప్పండి. ఉన్నాడు కాబట్టి. మీరు చూశారా? అదేం ప్రశ్న? అంత సులభంగా కనిపించేవాడైతే దేవుడెలా అవుతాడు? మీరు చూడలేదు కదా, ఎలా నమ్ముతున్నారు? లేకపోతే ఇంత ప్రపంచం, ఈ జీవ సృష్టి, దీని వెనక ఏముందో మీరు సైన్స్ చదువుకోలేదు కదా అత్తయ్య, అందుకని మీరు దేవుడని పేరు పెట్టుకున్నారు. కానీ మాకు సైన్స్ తెలుసు కదా. ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ భూమి మీద జీవరాశి ఎలా ఏర్పడింది, మాకు సైన్సు చరిత్ర చెబుతాయి. కాబట్టి ఈ సృష్టి రహస్యం మీద ఊహాగానాలు చేసి దీనికంతా మూలం ఒకటి ఉండాలి కదా అనుకొని ఆ ఒకడిని దేవుడని పేరు పెట్టి అతనికి అపారమైన మహిమలు ఆపాదించి మూఢభక్తితో మురిసిపోయే స్థితిలో లేదు ఆధునిక మానవుడు. ఈ దేవుడు పుట్టిన రోజుల్లో తెలియని చాలా విషయాలు ఆధునిక మానవుడు తెలుసుకున్నాడు. కేవలం మీ దేవుడు మాత్రమే పుట్టిస్తాడు అనుకున్న పిల్లల్ని ఇవాళ సైంటిస్టులు టెస్ట్ ట్యూబుల్లో పుట్టిస్తున్నారు. పుట్టుకని కనిపెట్టారేమో కానీ చావుని కనిపెట్టలేదుగా. ఇది కనిపెట్టగలిగిన వాళ్ళు అది కనిపెట్టలేరా? ఆ రోజు చేరువలోనే ఉందని మా విశ్వాసం. నోములకు రమ్మని పుట్టింటి వాళ్ళు రాయడం వల్ల అక్కడ నోచుకోవడానికి పెద్ద దిక్కు లేకపోవడం వల్ల మంగళగౌరి నోములు నోచుకోవడానికి వచ్చింది బృందావని. వదినగారు నోచుకున్నదని తెలిసి వదినగారు నోచుకోదని తెలిసి ఆమె ఆశ్చర్యానికి అంతూ పంతూ లేకుండా పోయింది. అసలు నూతన వధువులు మంగళగౌరి నోములు ఎందుకు నోస్తారో తెలుసా? అంత బాగా తెలియదు, చెప్పండి అంది శాలిని. తన పతికి ఆయురారోగ్యం ప్రసాదించి తన పసుపు కుంకుమలు చల్లగా చూడమని. నువ్వు మా అన్నయ్యని ప్రేమించడం లేదా? అతడు ఆయురారోగ్యాలతో జీవించాలని, నీ పసుపు కుంకుమ చెరగకుండా ఉండాలని నువ్వు కోరుకోవడం లేదా? ఎందుకు కోరుకోను? కోరుకుంటాను. మరి గౌరీ నోము ఎందుకు నోచుకోవు? మంగళగౌరి నోము నోచిన వాళ్ళంతా గ్యారంటీగా ముత్తైదువులుగా చావడం లేదు కనుక. 25 ఏళ్లకే భర్త చచ్చి గుండు కొట్టించుకున్న మీ మేనత్త ఇంకా చాలామంది వితంతువులతో విడిగా తప్పనిసరిగా వాళ్ళమ్మలు అత్తలు ఈ మంగళగౌరి నోములు నోయించి ఉంటారు. వాళ్ళ పసుపు కుంకుమలు రాలిపోతుంటే ఏం చేసింది మీ మంగళగౌరి? జవాబు చెప్పలేనట్టుగా చూసింది బృంద. విదేశాలలోని వనితలెవ్వరూ ఈ మంగళగౌరి నోములు నోయరు. వాళ్ళంతా ముండమోయడం లేదా? విదేశాల వరకు ఎందుకు, మన దేశంలోనే చాలా రాష్ట్రాలలో ఈ మంగళగౌరి నోము లేదు. వాళ్ళు మగళ్ళని తెల్లారేసరికి కోల్పోవడం లేదా? ఈ విషయం ఆడవాళ్ల మధ్య ఆగలేదు, ఇంటి యజమాని దాకా వెళ్ళింది. శర్మ తండ్రి అన్నాడు, విదేశీ వనితలు నోములు వ్రతాలు చేయకపోతే వాళ్ళ మగళ్ళు చావడం లేదు కదా అంటే, నోములు వ్రతాలు ఆ జాతి సంస్కృతి కాదు. ప్రతి దేశానికి ఒక జాతి, జాతికి ఒక సంస్కృతి ఉంది. ఈ నోములు వ్రతాలు పూజలు జపాలు మన జాతి సంస్కృతిలో ఓ భాగం. సంస్కృతి రక్షించుకోవడం అనేది ప్రతి భారతీయుడి కర్తవ్యం కదా. మన గ్రామ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో మైసమ్మలు పోలేరమ్మలు అనే గ్రామ దేవతలను కొలిచి జంతువులను బలి ఇవ్వడం, ఒక్కో చోట నరబలి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది మన సంస్కృతిలో భాగమే కదా. సంస్కృతి కాపాడబడాలంటే ఆ జంతుబలిని నరబలిని అలాగే కొనసాగనివ్వాలి కదా. నాగరిక సమాజం ఎందుకు గర్హిస్తుంది ఆ చర్యని? నేను గర్హించను అంటే సమర్థిస్తారా మామగారు? శాలిని ఆశ్చర్యానికి అంతులేదు. అవును, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాళ్ళ జోలికి వెళ్ళకూడదంటాను. వాళ్ళు చేసే జీవహింస, నిల్చున్న పాటన గొర్రెలని కోళ్లని నరికివేస్తారే, సభ్య మానవుడు ఎవ్వడూ హర్షించని చర్య కదా. మాంసభక్షకుల కోసం కటికవాడు రోజుకు ఎన్ని గొర్రెలను ఎన్ని కోళ్లను వాడి దుకాణం ముందు నరకడం లేదు? జీవహింస అని కిరాతక చర్య అని వాడి చర్యను ఖండించడం లేదేం? సూటిగా అడిగాడు.
కటికవాడు చేసే పని క్షుద్రదేవతలకిచ్చే జంతు బలి ఒక్కటే ఎలా అవుతాయండి? కానీ నాగరిక సమాజం జంతుబలిని, నరబలిని ఆటవిక చర్య అని ఖండిస్తుంది. చాలా చోట్ల జంతుబలులు ఆగిపోయాయి ప్రభుత్వ జోక్యంతో, సంఘ సంస్కృతుల జోక్యంతో. ఇక ఉన్నత వర్గాలలో ఈ నోములు, వ్రతాలు, పూజలు ఒకనాడు అనాగరిక దశకు చెందినవి. ఒకనాడు స్త్రీ మీద ఆధిపత్యం సంపాదించి ఆమెను తనకు బానిసను చేసుకుని తనకు అణిగిమణిగి అణకువుగా ఉంచుకోవడం కోసం పతివ్రత ధర్మాలు, శాస్త్రాలు రచించాడే పురుషుడు. ఆనాటి అవశేషాలివి. భర్త క్షేమం కోసం భార్య నోములు, వ్రతాలు, పూజలు చెయ్యాలి. భార్య క్షేమం కోసం భర్త ఏ నోములు, వ్రతాలు చేయడేం? తల మీద నీడపోయాక ఆడది బ్రతికి చేసేదేమిటి? పట్టెడు పసుపు కుంకుమలతో మగడి కళ్ళ ముందు పోవాలనుకుంటుంది ప్రతి ఆడది అంది రామలక్ష్మి. అతడి కళ్ళ ముందే పట్టెడు పసుపు కుంకుమలతో కన్నుమూయాలన్న సెంటిమెంట్ ఎందుకు తగిలించాడనుకున్నారు? అది చావగానే కొత్త పెళ్లి కొడుకై పీటల మీదకెక్కొచ్చని శాలిని కసి వెళ్ళబోసినట్టు అంటుంటే శ్రోతలు పక్కుమన్నారు. మగడు పోయాక ఆడది బ్రతికి చేసేందుకు ఏమీ ఉండదా? అదేమిటత్తయ్యా, తన కోసమే బ్రతకొచ్చు. అసలు పిల్లలకి తండ్రి పోతే తండ్రి ప్రేమ కూడా ఇచ్చి తల్లి తండ్రి తానై పెంచగలదు స్త్రీ. తండ్రి మాత్రం తల్లిపోయిన పిల్లలకు తల్లి ప్రేమను మాత్రం అందివ్వలేడు. ఎందుకో తెలుసా? భార్య పోయిన మరుక్షణం నుండి మరో స్త్రీ కోసం తహతహ మొదలవుతుంది కాబట్టి. ఎంత దారుణంగా మగవాళ్ళని చిత్రిస్తున్నావమ్మా. భార్య పోయిన వాళ్ళు పిల్లల కోసం అలాగే ఉండిపోయిన సంఘటనలు లేవనే అనుకుంటున్నావా? ఎక్కడో లక్షల్లో ఒక కేసు. కొంతమంది వయసు పైబడి ఈ వయసుకి మళ్ళీ పెళ్లి కొడుకైతే పిల్లలు ఏమంటారో, ప్రపంచం ఏం నవ్విపోతుందో అని మడికట్టుకుంటారు. వయసులోనే భార్య పోతే ఎవరూ భార్య లేకుండానో మరో విధంగా స్త్రీతోడు లేకుండానో ఉండలేరనే నా నమ్మకం. ఆడది మాత్రం తన పిల్లల మీదే మనస్సంతా నిలుపుకొని బ్రతికేస్తుంది. పెళ్ళాం చేస్తే మగాడు మళ్ళీ పెళ్లి కొడుకు కావడం లేదా? ఆడది మాత్రం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆడదానికో నీతి, మగాడికో నీతి ఎందుకని? నీ బోటి ఆధునిక యువతులు వాళ్ళ తరపున పోరాడుతున్నారుగా. మగడు చచ్చిన ప్రతి ఆడది మళ్ళీ పెళ్లి కూతురయ్యే రోజు తప్పకుండా వస్తుందిలే, ఏం బెంగపడకమ్మా అన్నారాయన బాధను నవ్వును మిళితం చేసి. ఎటువంటి దాన్ని కోడలుగా తెచ్చావురా ఇంటికి? పాషాండ మతం నుండి ఇప్పుడే దిగబడినట్లుంది. ఒక దేవుడు లేదు, దైవం లేదు, నోములు వ్రతాలు లేవు. ముత్తైదుతనం అంటేనే ఆవిడకు అవహేళన. ఇంటి పద్ధతులు, ఆచారాలు ఇంటి పెద్ద కోడలి ద్వారా ముందు తరాలకి అందాలి కదా. ఆమెను ఆచారం అంటేనే అరికాలి మంట. నిన్నటి నుండి కోడలి మాటలు, తమ వాదం అన్నీ చెప్పింది. ఏం కామెంట్ చేయలేదు శర్మ. ఏం మాట్లాడవు? ఆమెకు కాస్త నచ్చ చెప్పలేవు? ఏం నచ్చ చెప్పాలి? ఇంటి పడికట్లు తప్పడానికి వీల్లేదని, చదువుకున్న తెలివి ఇలాంటి ఆచార వ్యవహారాలలో ఒలకబోసే అవసరం లేదని. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇలాంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోలేను. ఇది నమ్మకాలకి సంబంధించింది కాదు. ఇంట్లో దేవతా విగ్రహాలు, సాలగ్రామాలు ఉన్నాయి. నిత్య నైవేద్యం లేకపోతే ఇంటికి అరిష్టం చుట్టుకోదు. తీసుకెళ్ళి ఆ సాలిగ్రామాల్ని, విగ్రహాల్ని గంగలో పారేస్తాను మీరు పోయాక. నీకు నీ పెళ్ళాం నాస్తిక మతం బుర్రకెక్కినట్లుంది. అదేం మాటలరా? శర్మ ఇంకేం మాట్లాడలేదు. ఆ రాత్రి భార్యతో అన్నాడు, వచ్చే శనివారం నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని వ్రతం చేయబోతున్నాను. అదేం వ్రతం? కొత్తగా వింటున్నాను. శాలిని ఆశ్చర్యం వెలిబుచ్చింది. కొత్తగా కనిపెట్టాను. కనిపెట్టారా? స్త్రీలు ముత్తైదుతనం చల్లగా ఉండేందుకు ఒకనాడు మంగళగౌరి నోమును స్త్రీల కోసం కనిపెట్టారా? ఈ ఆధునిక యుగం అవసరాన్ని అనుసరించి పతి ఆయువును పెంచే నోములు లేకపోతే ఏం బాగని నేను భార్యల ఆయువును పెంచేందుకు త్రిమూర్తుల వ్రతం కనిపెట్టాను. వచ్చే శనివారం నీ ఆయువును, వృద్ధిని కోరుతూ వ్రతం చేయబోతున్నాను. నేను మంగళగౌరి నోము నోచుకోలేదనా ఈ ఎగతాళి? శాలిని ఎర్రబడిన ముఖంతో అడిగింది. ఎగతాళి కాదోయ్, నిజం. నోములు వ్రతాల వల్ల సంపద, ఆయువు పెరిగే మాట నిజమే. అయితే మనిషి ఇంతవరకు కుబేరుడైపోయేవాడు. ప్రతి మనిషి మృత్యుంజయుడయ్యేవాడు. నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల్లో ప్రిన్సిపాల్గా ఒక లేడీ ఉండేది. ఆవిడ పాపిట్లో కుంకుమ లేకుండా కనిపించేది కాదు. శుక్రవారం వచ్చిందంటే కాళ్ళకి పసుపు లేకుండా కనిపించేది కాదు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వచ్చిందంటే వ్రతం చేసుకున్న గుర్తుగా చేతికి తోరంతో, కంఠానికి చేతులకు గంధపు చారలతో, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో సాక్షాత్తు పార్వతీదేవిలా వేంచేసేది. అంత చదువుకుని అంత ఉన్నత పదవిలో ఉన్నావిడ కూడా సాంప్రదాయాలంటే ఎంత గౌరవం. ఇలాంటి వాళ్ల వల్లే ఇంకా ఈ జాతి గౌరవం నిలబడిందని కామెంట్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. అయితే నన్ను అలా తయారవమంటావా? నేను ఏది అనను. ఏదైనా నీ ఇష్టం.
థ్యాంక్ యూ. నిజంగా మీ ప్రిన్సిపాల్ జాతి గౌరవం నిలబెట్టడం కాదు, పోగొడుతోంది ఆవేశంగా అంది శాలిని. అదేమిటి? నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ఆ ఊరు బాగా పల్లెటూరు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లక్ష్మి అనే పని మనిషి ఉండేది. దాని ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే. మేం పిల్లలం ఆడుకుంటూ అటు వెళ్ళేవాళ్ళం. లక్ష్మి ఇంటి ముందు గడపకు ఓ గూడు ఉండేది. అందులో ఓ మట్టి ముద్ద ఉండేది. లక్ష్మి ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి ఆ గూటిని ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించేది. అదేం దేవుడు అని అడిగాను రోజు. మసెమ్మ అని చెప్పింది. గూట్లో దీపం వెలిగించినప్పుడు ఎవరిని అక్కడికి రానిచ్చేది కాదు. ఆ దీపం చూసిన వాళ్ళ వెంట ఆ గూటి దాసర పడుతుందని చెప్పి బెదిరించేది. రాముడు కృష్ణుడు ఎంతో అందమైన దేవుళ్ళుగా మట్టి ముద్దకు పూజ చేస్తావెందుకు అని అడిగాను. మా ఇంటి దేవత ఈ అమ్మని పూజ చేస్తే నా పిల్ల పాపలు ఇల్లు చల్లగుంటారు అని చెప్పింది. ఇప్పుడు చెప్పు కృష్ణ, దానిని బట్టి అజ్ఞానమా కాదా? అజ్ఞానమే. లేకపోతే దాసర్లు దెయ్యాలు ఏమిటి? వట్టి నాన్సెన్స్. దానిది అజ్ఞానం ఈసరించుకున్నప్పుడు మీ ప్రిన్సిపాల్ది అజ్ఞానం కాదా? లక్ష్మి గూటిదాసను కొలిస్తే మీ ప్రిన్సిపాల్ వరలక్ష్మిని కొలుస్తుంది. అది కోడిని కోస్తే ఈమె టెంకాయ కొడుతుంది. లక్ష్మిని కొలిచి సంపదను పొందాలనుకోవడం చాలామంది చదువుకుంటారు, కానీ శాస్త్రీయమైన ఆలోచనకు ఎందుకు చోటిస్తున్నారు? ఈ ఆచారం ఎందుకు వచ్చింది? ఈ వ్రతం ఎందుకు చెయ్యాలి? ఈ పూజలు ఎందుకు చెయ్యాలి? ఈ విగ్రహాలకు రాళ్లకు నైవేద్యాలు ఎందుకు పెట్టాలి అని ఎందుకు ఆలోచించరు? మనిషి సెంటిమెంట్ని ఇష్టపడనట్లుగా శాస్త్రీయమైన ఆలోచనను ఇష్టపడడు. అందుకే మన బ్రతుకులు ఇంకా ఈ చీకట్లో ఉండిపోయాయి. పాశ్చాత్యులు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళంతా అభ్యుదయం సాధించారు. మనకు స్వంత ఆలోచన అంటూ లేక వాళ్ళేం చేస్తే అది గొర్రెలా చేయడం నేర్చుకున్నాం. ఒకడు ఒక పిండి బొమ్మ చేసి పసుపు కుంకుమలు చల్లి ఓం హ్రీం అని ఎవరి మీదో ప్రయోగిస్తుంటే ఓ సంస్కారపరుడు చూశాడనుకో, వీడి మొహం చేతబడి మంత్రాలు ఏమిటి, అంతా మూఢత్వం అంటాడు. అదే ఓ అమ్మవారికి పూజ చేయడం చూశాడనుకోండి, భక్తితో చేతులు జోడిస్తాడు. వాడిని మూఢత్వం అనుకున్నవాడు ఇది మూఢత్వం అని ఎందుకు అనుకోడో నాకు అర్థం కాదు. రాకెట్లలో దూసుకు వెళ్ళి గ్రహాంతరయానం చేస్తున్నారు కదా, ఇంకా విగ్రహాలకి నైవేద్యాలు పెడుతున్నామంటే ఎంత ఫన్నీ విషయం. పాముల్ని, పుట్టల్ని, నదుల్ని, చెట్లని పూజ చేసే ఆటవిక దశలోంచి మనం ఇంకా బయటపడటం లేదంటే నాకు సిగ్గుగా బాధగా ఉంది. చెప్పా కదా, మనిషి సెంటిమెంట్ని ఎక్కువ ఇష్టపడతాడని. ఎవరి నమ్మకాలు వాళ్ళవని మనం ఊరుకోక చేసేది లేదు. వాళ్ళ నమ్మకాల్లో అజ్ఞానం ఉన్నప్పుడు, వాళ్ళ అజ్ఞానం వాళ్ళనే బలి తీసుకుంటున్నప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళవని మనం కొంచెం అజ్ఞానం ఉన్నవాళ్ళం ఊరుకోవచ్చా? ఉదాహరణకి మసూచినే తీసుకోండి. పోలేరమ్మ అమ్మ పోసిందని, ఆమె కడుపు చల్లన చేస్తే పిల్లలకి చల్లనవుతుందని ఆ దావరగుళ్ళో కళ్ళు పోయించడం చేస్తూ ఉంటారు ఇప్పటికీ పల్లెల్లో జనం. అలాంటప్పుడు దేవతకి ముడుపులు కట్టి దండాలు పెట్టడం కాదు, మసూచి సోకకుండా టీకా మందు వేయించుకోమని చెప్పడం విద్యావంతులమైన మన బాధ్యత కాదా? బాధ్యత అంటే ఉండొచ్చు, కానీ దాన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఉద్యమించడానికి మనకి తీరిక ఎక్కడుంటుంది చెప్పు? తినడం, పొట్టతిప్పలికి పరుగులు పెట్టడం, అలసి సొలసి వచ్చామంటే కమ్మగా ఇష్టమైన వాళ్లతో కబుర్లు చెప్పుకోవాలని, హాయిగా అలా వెళ్ళి ఓ సినిమా చూడాలని అనిపిస్తుంది, కానీ ఇలాంటి విషయాలలో తలదూర్చాలని అనిపించదు. నా చుట్టూ ఇంత చీకటి ఉన్నప్పుడు ఈ చీకటిలో ఓ చిన్న దీపం వెలిగించాలని ప్రయత్నిస్తే మీకేమీ అభ్యంతరం ఉండదుగా? ఆ పల్లెటూళ్ళలో ఆ అజ్ఞానపు మనుషులతో కుస్తీ పట్లు పడుతూనే ఉందిగా నీ ఫ్రెండ్ సుధా. తను కుస్తీ పడితే నా వంతు నేను పట్టొద్దా? పట్టు, కానీ నాకు కాలక్షేపానికి ఓ బుల్లి బాబునో పాపనో ఇచ్చేస్తే ఇక నీకు పనుండదు. శాలిని చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు శర్మ. తన బిడ్డలకు మంచి తల్లిగా, ఒక పురుషుడికి మంచి భార్యగా, ఒక ఇంటికి మంచి గృహిణిగా జీవించడం మాత్రమే నా ధ్యేయం కాదు. వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషిగా బ్రతకాలన్నది నా వాంఛ. నువ్వు నాకు సహకరిస్తావనే నా ఆశ. తప్పకుండా. నిజంగా కూడా సుధా ఆ రోజు కుస్తీ పట్టినంత పనిచేస్తోంది ఒక పల్లెటూళ్ళలో. హెల్త్ విజిటర్గా పనిచేస్తున్న సరళతో కలిసి ఒక పల్లెటూరుకి టూర్ వెళ్తోంది సుధా. బస్సు దిగి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు ఇద్దరు ఊళ్ళోకి. అబ్బా, ఈ పల్లెటూరి గొర్రెలతో విసిగిపోయానండి. వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. ఫ్యామిలీ ప్లానింగ్లో పడడమంత దరిద్రం ఇంకొకటి ఉండదని నా నమ్మకం. నెలకిన్ని కేసులని తీసుకెళ్ళకపోతే ఉద్యోగం ఊడినంత పనవుతుంది. తెద్దామంటే ఆ గొర్రెలు మన మాట వినవు. పందుల్లా ఏటా పిల్లల్ని కనేయడమంతా ఈజీ ఇంకేం లేదన్నట్టుగా కనేస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కువైతే వాళ్ళకి పెద్దగా కష్టం కాదు, చదివించాలన్న బాధ లేదు. 2-3 ఏళ్లైతే చేతికి అందొస్తారని కనేస్తూ పోతారు.
చెప్పాల్సిన విధంగా చెప్తే వింటారు సరళ. మనం చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను మొదట చెప్పినప్పుడు ఏదో ఈ అమ్మ ఆ జీతం రాళ్ళు తీసుకుంటున్నందుకు చెప్పాలి కాబట్టి చెప్తుంది అన్నట్టుగా చూసేవాళ్ళు. ఇప్పుడిప్పుడే చెవులు వాలుస్తున్నారు, ఆచరణలో పెడుతున్నారు. కొంచెం మంచి ఫలితం కనిపించగానే పక్క వాళ్ళకి చెప్పి మరో నలుగురిని ప్రోత్సహిస్తున్నారు అంది సుధా ఆశావాదిలా. వినండి బాబు, ఇవాళ నాతో రండి, మీకో కేసు చూపిస్తాను. వీళ్ళెంత అజ్ఞానంలో ఉన్నారో, ఎంత గొర్రెలో మీరు కళ్ళారా చూద్దురు గాని. సరళ గొల్ల వీధికి తీసుకెళ్ళింది. ఒక పూరింటి ముందు ఆగి లోపలికి తీసుకెళ్ళి, చూడండి, నేను 2 కేసులు చూసుకొని వస్తాను. ఏమిటో నాకు చూపకుండానే వెళ్తారా? లోపలికి వెళ్ళి చూడండి, మీకే కనిపిస్తుంది. సుధా గుమ్మం దగ్గరకు వచ్చి తొంగి చూసింది. ముందు గదిలోనే ఒక నడివయసు ఆయన కుక్కి మంచంలో పడుకుని ఉన్నాడు. అబ్బా అమ్మా అని మూలుగుతున్నాడు. ఏమైంది తాత? మూలుగుతున్నా అతను కళ్ళు తెరిచాడు. ఎవరమ్మా? నేను ఐడీవను. నీకేమిటి సుస్తి? అతనికి మాట్లాడడానికి ఓపిక లేనట్లుగా లోపలికి వచ్చేశాడు. ఒసే, ఎవరో వచ్చిండ్రు చూడు. లోపల నుండి 35 ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆవిడ వచ్చింది. స్నానం చేసి ఎన్ని రోజులైందో, అంత దూరంలో ఉండగానే కంపు కొట్టేస్తోంది. చీర జాకెట్ మురికితో చెమటతో మాసిపోయి తల గద్దగూడులా ఉంది. ఏందమ్మా, సిస్టర్ అమ్మవా? నిరంతరం తమలపాకు పొగాకు నమలడం వల్ల పెదవులు తమ సహజత్వాన్ని కోల్పోయాయి, పండ్లు గారపట్టాయి. సిస్టర్ని కాదు, డెవలప్మెంట్ ఆఫీసర్ని. ఏమైంది ఇతడికి? ఏం కావాలి నీకు? మా ఆయన ఏదో చెప్పినావు కాదు, అప్పిచ్చేటోళ్ళ? గేదెలకి మిషన్లకి ఇంకా ఏమైనా చేసుకుంటామంటే ఇప్పిస్తాను. అతడికి ఏమిటి సుస్తి? ఆమె మగడి మీదున్న దుప్పటి తీసింది. అతడి కాలు పాదం నుండి మోకాలి వరకు దూలంలా వాచిపోయింది. పాదానికి ఏదో ఆకులేసి కట్టుకట్టారు. ఏమైంది కాలికి? పడనోళ్ళు మీటిండ్రు తల్లి. మీటారా? ఏం మీటారు? ఏక్తారా సీతారా? ఏంటి? ఆ మీటడం కాదు తల్లి, కాలుకి చేసిండ్రు. ఏం చేశారు? చేతబడి. కాలుకి చేతబడి చేయడమేమిటి? అవన్నీ మీ చదువుకున్నాళ్ళకి తెలియలే, చెప్పినా నమ్మరు. అసలేమైంది? ఈ దినం నాడు, అంటే కిందటి బుధవారం, మా సేల్లో సింతలు ఈరిగాడిని పసురం పడ్డది. ఈయన కర్రుచ్చుకొని పసురాన్ని బయటికి తోలిండు. సింతలు ఈరిగాడు చూసిండ్రు. నా పసురం మీద దెబ్బేసినావు కదా, చూస్తలేరా అన్నాడు. ఆడ భలే ఏటుగాడు. అంతే, రాత్రికి ఇంటికొస్తుంటా తోవల ఏదో ముళ్ళు మాదిరి కాలికి కొట్టినట్లయిందట. ఇంటికొచ్చి దీపం వెలుతురికి చూస్తే ముళ్ళు లేదు, ఏం లేదు. ఏ గద్దెకు పోయినా ఏడకి పోయినా చేసిన వ్యవహారమేనని చెప్తున్నారు. సుబ్బుడు దగ్గరికెళ్తే నిమ్మకాయ మంత్రిచ్చిండు గాని పని చెయ్యలేదు. తెల్లార్లు నోటికి చేతికి ఇరమం లేకుండా మొత్తుకుంటాడు. డాక్టర్కి చూపించలేదా? మంత్రాలకి మందేడ పనిచేస్తుందమ్మా. మంత్రానికి ఇరుగుడం మంత్రం కావాలా? కాలు ఇంత వాచిపోతే డాక్టర్కి చూపించలేదన్నమాట. నా మాట విని డాక్టర్కి చూపించండి. వెంటనే కాలు అన్యాయంగా కొట్టేసే పరిస్థితి తేవద్దు. మా ఊళ్ళో మలేరియా డాక్టర్తో సూదేయించిన పనేం చేయలేదు. రాత్రికి పోట్లు మంటలు ఎక్కువైనాయి. మలేరియా డాక్టర్ కాదతడు, వర్కర్ అతడు. డాక్టరీ చదవలేదు. మా ఊళ్ళో ఎవరికి జ్వరం వచ్చినా ఆయనే సూదేసి గోళీలు ఇస్తాడు, తగ్గుతాయి. దానికి పెద్దగా మెడిసిన్ చదవక్కర్లేదు. కానీ కాలు ఇంతగా వాచిపోయింది, మంచి డాక్టర్కి చూపించాలి. పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు మూటలు కావాలా? మా దగ్గర ఏడున్నాయి తల్లి, గొర్రెల మీద బతికేవాళ్ళం. అలా అని మనిషిని పోగొట్టుకుంటావా? నాతో రండి, నేను మంచి డాక్టర్కి చూపిస్తాను. డబ్బు ఖర్చు నేనే పెట్టుకుంటాను. మంత్రం లేదు, మాయ లేదు అని తెలిసేట్టు చేస్తాను. వద్దు తల్లోయ్, వాళ్ళు మందెయ్యరు, మాకెయ్యరు. కాలు చూడంగానే ఈ కాలుంటే మనిషికే ప్రమాదం అని చెప్పి కాలు నరికేసి కర్ర చేతికిచ్చి పొమ్మంటారు. ఆ కుంటి బతుకు నాకొద్దు తల్లోయ్, చేతులు జోడించాడతను. నేనుంటాను కదా, నీ కాలు తీసేయకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా, ఆ అమ్మ అంత ధైర్యం ఇస్తోంది కదా, పోదామా? అడిగింది ఇల్లాలు. పెద్ద డాక్టర్కి చూపిస్తావా తల్లి? చాలా పెద్ద డాక్టర్కి చూపిస్తాను. నువ్వు వారం రోజులకల్లా మామూలుగా తిరగకపోతే చూడు. శాలినక్క, ఒక్క 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి వెళ్ళవా? శాలిని స్కూల్ నుండి రాగానే 2 ఇళ్ల అవతల ఉండే పద్మ అనే అమ్మాయి వచ్చి piలిచింది. అర్జెంటా? వచ్చి కాళ్ళైనా కడుక్కోలేదు కదా అన్నట్టు చూసింది శాలిని. ఒక్క మాట అమ్మకి చెప్పి వెళ్దూరా. ఏం మాట? ఆయన పిల్లను మాట్లాడుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని ఈరోజు మా బంధువు ఒక ఆయన వచ్చి చెప్పాడు. అప్పటి నుండి అమ్మ ఏడుపు. నన్ను ఆయన దగ్గరికి వెళ్ళిపోమని సాధింపు. మీ నాన్నగారు ఏమన్నారు? నీకు ఇష్టమైతే వెళ్ళు, లేకుంటే లేదు అన్నారు. మరి నీ ఇష్టం ఏమిటి? నా మనస్సు ఎప్పుడో విరిగిపోయింది శాలినక్క. ఆయనతో సంసారం చేసిన 8 నెలలు ఓ పీడకలలా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను.
అక్కడ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినా పర్వాలేదా? ఆ పిల్ల మనసులో లోతు తరుస్తున్నట్లుగా అంది శాలిని. ఎక్కడో మినుకు మినుకుమంటున్న చిన్న ఆశ ఆరిపోయింది శాలినక్క. నేను వచ్చేశాక నేను లేని లోటు తెలిసి ఉంటుందని, ఒకరోజు వచ్చి తీసుకువెళ్తాడని. ఆ మనిషి మారలేదు. మారితే మళ్ళీ పెళ్ళెందుకు చేసుకుంటాడు? దుఃఖంతో గొంతు పట్టుకుపోయినట్టుగా అంది పద్మ. మారని మనిషి దగ్గరికి వెళ్తే మళ్ళీ నరకం కాక ఏముంటుంది? మీ నాన్నగారు అన్నట్టు వెళ్ళడమా మానడము నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వే. వెడితే బాగుంటుంది అనుకుంటే వెళ్ళు. అతడి చేతిలో తన్నులు తినడానికి, చిత్రహింసలు పడడానికి కాదు. అతడిని సరిదిద్దుకోగలను అన్న నమ్మకం ఉంటే వెళ్ళు. అంతేగాని నా నుదుట రాసిందేదో అవుతుంది అన్న నిస్పృహతో మాత్రం వెళ్లకు. అసలు వెళ్ళాలని అనుకోవడం లేదు. పద్మకు 1 ఏడాది క్రితం పెళ్ళైంది. ఈ ఆడపిల్లల పెళ్ళెప్పుడు ఒక లాటరీగానే నిర్వహింపబడుతుంది. తాళికట్టే ఆ మగాడు మంచివాడవుతాడో చెడ్డవాడవుతాడో తెలియదు. పద్మ అత్తవారి ఊరు చిన్న పల్లెటూరు. అదే ఊళ్ళో భర్త పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిగా భూమి పుట్రా ఉంది. ఉన్నంతలో నిక్షేపంగా బ్రతకొచ్చు. కానీ మనిషికి ఆశ ఎక్కువ. ఆ మనిషి ఒకింటికి అల్లుడైతే ఇంకా ఎక్కువ. అత్తారింటి సొమ్ము అర్ధాంతరంగా వచ్చి పడాలని, తమ దరిద్రమంతా చిటికలో తీరిపోవాలని ఈ ఆశే రాక్షసిగా మారి ఎందరి యువతుల జీవితాలను బలి తీసుకుంటోంది. వరకట్నపు కోరల్లో మరో యువతి దారుణ హత్య. వరకట్నపు జ్వాలలో మరో గృహిణి ఆహుతి. పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్ తెరిస్తే కనిపించని రోజంటూ ఉండకపోవడానికి కారణం ఆశాభూతమే. చదువుకుని సంస్కారవంతులం అని అనిపించుకునే వాళ్ళు కూడా ఈ భూతాన్ని ఎంతో గౌరవంగా మోస్తున్నారు. అదే విచిత్రం. ఈ ఆశాభూతమే పద్మమోగుణ్ణి పట్టుకుంది. పెళ్లిలో నీకు పెడతామన్న 10 తులాల బంగారంలో 5 తులాలే పెట్టారు. మిగతా 5 తులాలు వసూలు చేసుకురా. 5 ఎకరాలు పసుపు కుంకుమల క్రింద నీకు రాసిస్తామన్నారు. రాయించి పట్టా వేయించుకురా. పెళ్లిలో పెట్టిన ఈ వాచి వట్టి డొక్కు వాచి. ఎప్పుడూ సరిగ్గా తిరగదు. జాతరలో పిల్లలకి బొమ్మవాచి కొనిపెట్టినట్లు మీ నాన్న నాకిది కొనిపెట్టాడు. అతడితో కాపురం చేసిన 8 నెలల కాలంలో ఇలాంటి వేధింపులతో పీడింపులతో ప్రాణం విసిగిపోయి 4 నెలల క్రితం పుట్టింటికొచ్చి ఇక వెళ్ళలని పట్టుబట్టింది పద్మ. నువ్వు తినే పట్టెడు మెతుకులు నాకు బరువు కాదు, ఉండు. నీ భర్త మీద మనసు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అని చెప్పాడు తండ్రి. తల్లి మాత్రం నసగని రోజు లేదు. మగడితో ఇప్పుడు ఒక్కటే కష్టం, కాపురం వదిలిస్తే అన్నీ కష్టాలే అని. ఓ రోజు శాలినితో చెప్పుకుంది తన బాధను. ఆ పిల్లకు మీరైనా నచ్చజెప్పండమ్మా అంటూ. నచ్చజెప్పాల్సింది ఆమెకు కాదు, మీకు. ఈరోజు భూమి రాయించుకురా అంటాడు, రేపు బంగారం తీసుకురా అంటాడు, ఎల్లుండి ఇంకేదో అంటాడు. ఇలా ఎంతకాలం అతడి కోరికలు తీరుస్తూ పోతారు? కోరికలు తీర్చకపోతే ఏ కిరసనాయలో పోసి తగలేస్తాడు నీ బిడ్డను. అప్పుడు కడుపు కాలేది మీకే కదా. ఆ పిల్లకు అసలు పెళ్ళే కాలేదనుకొని ఆ పిల్లను చదివించి ఓ మనిషిని చెయ్యండి. ఆమె కాళ్ల మీద ఆమె నిలబడేట్టు చెయ్యండి అని చెప్పింది శాలిని. చెప్పడమే కాదు, 7th వరకు చదివి ఆపేసిన చదువును తిరిగి కొనసాగించేటట్టు చేసి ఈసారి SSCకి కట్టిస్తోంది. రోజు 1 గంట చదువు చెప్తోంది ఉచితంగా. ముఖం కడుక్కొని టీ తాగి పద్మతో బయలుదేరింది శాలిని. ఈ తండ్రి కూతుళ్ళకేమొచ్చిందో తెలియడం లేదు. అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడట. చిన్న పిల్ల, దానికి నచ్చజెప్పాల్సింది పోయి నీకిష్టం లేకపోతే వెళ్ళకమ్మా అని చెబితే అదెందుకు వెళ్తుంది? శాలిని వెళ్ళగానే పద్మ తల్లి అందుకొని అంది, అల్లుడని ఏడుస్తావేమే? నాకు నా బిడ్డకు పట్టిన శనివాడు. లేకపోతే అది తీసుకురా ఇది తీసుకురా అని పొద్దస్తమానం దాన్ని కాల్చుకు తింటాడా? పద్మ తండ్రి ఎగిరాడు. పసుపు కుంకుమల కింద రాసిస్తానన్న ఆ పొలమేదో రాసిచ్చి రిజిస్టర్ చేయించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం మీ తప్ప అతడి తప్ప? ఏదో నోరు జారి అన్నాను. పెద్దవాడికి ఇష్టం లేదు. మరి 15,000 కట్నం ఇచ్చి 5 తులాల బంగారం ఇచ్చి ఇంకా పొలం రాసిచ్చేదేమిటి నాన్న? మా చేతికి చిప్పిస్తావా ఏమిటి అన్నాడు. నిజమేననిపించింది. సంక్రాంతికి అల్లుణ్ణి అమ్మాయిని తీసుకొద్దామని వెళ్తే 1000 రూపాయలు బట్టలకని ఇస్తే తప్ప రానంటాడా? అమ్మాయిని వాడు మంచిగా చూసుకోవాలని మనం ఎన్నంటే ఇస్తూ పోతాం, ఎంతకాలమని ఇస్తూ పోతాం. ఇప్పుడు అది కాపురం కూల్చుకొని ఇంట్లో ఉండిపోతే జన్మంతా పోషించాల్సిందే కదా. అది ఖర్చు కాదా? మీరేం నన్ను పోషించక్కర్లేదు. చదువుకొని ఉద్యోగం చేస్తాను. మీకంత భారం అయితే చెప్పండి. ఇప్పుడే వెళ్ళిపోయి ఎవరింట్లోనైనా పాచిపని చేసుకొని బ్రతుకుతాను రోషంగా అంది పద్మ. శాలిని అంది, పట్టుదల అన్నది నీకుండాలి పద్మ. అత్తింటికి పోను పుట్టింటికి రాను అన్న అరుణగాథ చదివావా పత్రికలో? ఒకరోజు అత్తవారింటి నుండి మాయమైపోయింది అరుణ.
వాళ్ళన్నయ్య పోలీసు ఫిర్యాదు ఇవ్వగా వాళ్ళు ఆమె ఆచూకీ కనుగొని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. నేను అత్తింటికి పోను, పుట్టింటికి రాను అని ఖచ్చితంగా చెప్పేసిందట అరుణ. ఆమెను భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టేవారట. అక్కడ బాధలు భరించలేక పుట్టింటికి వస్తే వాళ్ళన్నయ్య అత్తవారింటికి వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పాడట. 10వ తరగతి వరకు చదివిన అరుణ తన స్వశక్తితో ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకదలుచుకుంది. ఒక స్నేహితురాలి సాయంతో హైదరాబాద్లో ఓ ఆసామి ఇంట్లో పనిమనిషిగా కుదిరి రోజులు హాయిగా గడుపుతోంది. అలా తన బ్రతుకు తను బ్రతకాలనుకునే సంకల్పం నీకు కలగాలి. అందుకు తగిన ఆత్మస్థైర్యం నువ్వు తెచ్చుకోవాలి. అప్పుడు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను బ్రతికుండగా అలా ఎవరింట్లోనో పనిమనిషిగా బ్రతకాల్సిన కర్మ నా కూతురికి పట్టదమ్మా. నాకు కొడుకులు పుట్టినట్లే కూతురు పుట్టింది. కొడుకులకు పంచినట్టే కూతురికి ఆస్తి పంచుతాను అన్నాడు పద్మ తండ్రి ఆవేశంగా. సహృదయులైన నీలాంటి తండ్రిని కలిగి ఉండడం పద్మ అదృష్టం. అందరికీ మీలాంటి తండ్రి ఉంటే ఆడపిల్లల కథలు ఇంత దయనీయంగా ముగిసేవి కావు. వంశ పరువు ప్రతిష్టలు అనుకుంటూ తమ కన్నబిడ్డల పట్లే కఠినాత్ములైపోతున్నారు తల్లిదండ్రులు. అభినందనగా అంది శాలిని. కానీ స్వశక్తి మీద ఆధారపడి బ్రతికే అవకాశం ఆమెకు కలిగించండి, చదివించండి. మొగుడు, కాపురం ఆ సంగతులేమీ ఆమెకు గుర్తు చేయొద్దు. పెళ్లి కాని కుమార్తె పట్ల మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉండాలి. దానికి పెళ్లి కాలేదని మేమనుకుంటే సరిపోతుందా? ఈ సమాజం కాకుల్లా పొడవక మానుతుందా? అంది పద్మ తల్లి. రేపు మీ కూతుర్ని మీ అల్లుడు కొట్టి చంపితేనో, గొంతు పిసికి చంపితేనో ఈ సమాజం తెచ్చివ్వదు. ముందు మార్పు అన్నది మీలో రావాలి వరలక్ష్మమ్మ గారు. పద్మలాంటి ఆడపిల్లల తల్లిదండ్రులకు మీరు మార్గదర్శకం కావాలి. చెప్పడానికి వినడానికి ఈ మాటలు బాగుంటాయి కానీ మగడిని విడిచి కూతురు ఇంట్లో కూర్చుంటే అదెంత కుంపటవుతుందో నువ్వు ఓ ఆడపిల్ల తల్లివైనప్పుడు తెలుస్తుంది. ఆవిడ ముక్కు చిద్దుతూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే అది కాపురం, అది లేకపోతే ఓ నరకం. ఆ నరకాన్ని ఏ ఆడపిల్లైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులు ఎందుకు సహకరించారో నాకు అర్థం కాదు. శాలిని ఓ నిట్టూర్పు విడిచింది పద్మ తండ్రిని ఉద్దేశించి. వీళ్ళ మాటలు విని పద్మను మగడి దగ్గరికి పంపించకండి. పద్మను చదివించి తన కాళ్ల మీద తను నిలబడేట్టు చెయ్యండి అని సలహా ఇచ్చింది శాలిని కదులుతూ. భార్య పోవడంతో ఆమె ట్రీట్మెంట్ కని పెట్టిన సెలవు నెల రోజుల వరకు పొడిగించిన చంద్రకాంత్ ఆ సెలవు కూడా అయిపోవడంతో తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. సుధ మినహా ఆఫీస్ స్టాఫ్ అంతా అవిటి భార్య పోవడంతో అతడు గొప్ప రిలీఫ్గా కనిపిస్తాడు అనుకున్నారు. కానీ తన సర్వస్వం కోల్పోయిన వాడిలా మూర్తీభవించిన విషాదంతో కనిపించిన అతన్ని చూసి ప్రపంచంలో ఇంత ధర్మపురుషులుంటారా అని ఆశ్చర్యపోయారు. సంసారానికి పనికిరాని అవిటి భార్యను వెంట తెచ్చుకొని కాపురం చేయడమే ఆశ్చర్యం అనుకుంటే ఆవిడ మరణం అతడిని అంత కృంగదీయడం ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యమైంది. అతడు డ్యూటీలో జాయిన్ అయిన రోజే ఆఫీస్లో కనిపించింది సుధ. ఆఫీస్లో ఎవరెవరో ఏదేదో మాట్లాడి తమ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తుంటే సుధ మౌనంగానే తన విచారాన్ని వ్యక్తం చేసింది. అతడు జీప్లో ఆఫీస్కి వస్తుంటే సుధ ఇంట్లో కిటికీ దగ్గర కూర్చొని చూడడం తప్ప అతడింటికి వెళ్ళడం లేదు. సుగుణ ఉన్నప్పుడు అరమరికలు లేకుండా ఆ ఇంటికి వెళ్ళొచ్చేది. ఎవరేమన్నా అపవాదులు వేసినా లెక్క చేసేది కాదు. ఇప్పుడు ఏమని ఆ ఇంటికి వెళ్ళగలదు? సుగుణ మృత్యుముఖంలో ఉండి రాసిన ఉత్తరం అనుక్షణం మనసులో మెదులుతుంది. ఆ ఉత్తరం సంగతి అతడి ముందు ఎలా బయట పెట్టగలదు? వెళ్ళాలని, అతడి బాధ పంచుకోవాలని, సుగుణ సంగతులు వినాలని ఉంది. కానీ తనను తాను కట్టేసుకున్నట్లుగా ఉండిపోయింది సుధ. అప్పుడప్పుడు ఆఫీస్లో కలిసినా అది డ్యూటీ వరకే పరిమితం చేసుకుంది. దాదాపు 15 రోజుల తర్వాత ఒకనాడు ఆఫీస్లో గణపతిరావు అన్న కొలీగ్ సుధను కలిసి చంద్రకాంత్ దగ్గరికి రాయబారిగా వెళ్ళమని అర్థించాడు. దాంతోపాటు తన గోడు వినిపించాడు. ఇంకో 5-6 సంవత్సరాలలో రిటైర్ కాబోతున్నాడతడు. అతనికున్న సంతానం 6 ఆడపిల్లలే. పెద్ద పిల్లకిప్పుడు 30 ఏళ్ళు. ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులు రావడంతో పెళ్లిళ్లకంటూ బ్యాంకులో ఏమీ వెయ్యలేదు. కానీ అతడు చేసిన ఒక మంచి పని, ఆడపిల్లలైనా చక్కగా చదివించాడు. 3 డిగ్రీలు తీసుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ దొరికే వరకు ఊరికే ఉండడం ఎందుకని కాన్వెంట్లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా 3 ఇంకా చదువుతున్నారు. చేస్తే చాలు గాని 3 ఆడపిల్లలు పెళ్లిళ్లకున్నారు. భార్యావిహీనుడైన ఆఫీసర్ మీద అతడి కన్ను పడింది. రెండో సంబంధమా అని ఇంట్లో సణుగుతున్న ఆఫీసర్ అల్లుడు కావడం అంటే అంతకంటే కావాల్సిందేముంది? రెండో సంబంధం అయితేనేం? అతడు ఆ భార్య వల్ల సుఖపడ్డా ఏమన్నానా? ఆమె తన గుర్తుగా బిడ్డల్ని కూడా ఇచ్చిపోలేదు కదా.
మన అమ్మాయికి సవతి తల్లి అని పేరు రావడానికి అని సమర్థించుకున్నాడు. ఆయన భార్యకు నీకు మంచి స్నేహం ఉందని నాకు తెలుసు. నువ్వైతేనే ఆయన దగ్గర ఈ విషయం ఎత్తగలవు. దయచేసి నాకు ఈ సాయం చేసి పెట్టమ్మా. ఈ ఆడపిల్లల తండ్రి మీద కాస్త కనికరం చూపు అని మరీ మరీ ప్రాధేయపడ్డాడు. కూతురి ఫోటో ఉన్న కవరు బలవంతంగా సుధ చేతిలో కుక్కాడు. భార్య పోయి నెల రోజులైనా కాకముందే మళ్ళీ పెళ్లి ప్రస్తావన తేవడం ఏం బాగుంటుంది అంది సుధ. ఇప్పుడున్నామే నాకు రెండో భార్య. నా మొదటి భార్య కాన్పులో పోయింది. నెల లోపలే ఆమె నా రెండో భార్యగా వచ్చింది. చనిపోయిన భార్య మీద పురుషుడికి ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ తన నిత్యావసరాలను తీర్చదు కదా అన్నాడు గణపతిరావు గారు. సరే, ఈ సాకుతోనైనా చంద్రకాంత్తో సన్నిహితంగా మాట్లాడొచ్చు కదా అని మరురోజు సాయంత్రం అతడి ఇంట్లో ఉన్న సమయం చూసి వెళ్ళింది సుధ. రండి సుధా, సాదరంగా ఆహ్వానించాడు. సుధ కూర్చుంది. 5-6 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక సుగుణ ఎలా దగా చేసిపోయిందో చూశారా అన్నాడు భారమైన స్వరంతో. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారా? చాలా ఖరీదైన మందులు, దాదాపు 15,000 ఖర్చయ్యాయి. డాక్టర్ల ప్రయత్నానికి పేషెంట్ కూడా సహకరించాలి కదా. తను కావాలనే నా నుండి దూరమైపోవాలనే అలా చేసింది. పేషెంట్కు బ్రతకాలని లేకపోయాక ఎంత గొప్ప డాక్టర్ అయినా ఏం చేయగలడు? మౌనంగా వినసాగింది సుధ. ఆమెకు బ్రతకాలన్న ఇచ్చ ఎందుకు చచ్చిపోయిందో, భర్తగా నా బాధ్యత సరిగ్గా నిర్వహించలేకపోయానా అని అనుక్షణం మదనపడుతూ ఉంటాను. మీ బాధ్యత చాలా చక్కగా పురుషులందరికీ ఆదర్శప్రాయమయ్యేటట్టు నిర్వహించారు. మీ పరంగా చూస్తే మీ ప్రవర్తన మచ్చలేనిది. శత్రువు కూడా వేలెత్తి చూపలేడు. మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్న భార్యగా సుగుణ కూడా తన బాధ్యతను సరిగ్గానే నిర్వహించింది అనుకుంటాను. మీ సుఖానికి అడ్డుగా ఉన్నాను అనుకుని తొలగిపోయింది. పిచ్చిది, తెలుసుకోలేకపోయింది. తను జీవించి ఉండడమే నాకు సుఖమని తెలుసుకోలేకపోయింది. నా సమక్షం నుండి అదృశ్యమై నా సుఖం తనే ధ్వంసం చేసింది. అతడి కంఠంలో వినిపించిన దుఃఖపు జీరకి విచలితంగా చూసింది సుధ. ఆ మాట ఏదో మాట వరసకి అన్నట్లుగా లేదు. ఆ మాట ఎంత నిజమో ఈ నెల రోజుల్లో ఎంతో చిక్కిపోయినట్లుగా ఉన్న అతడి ముఖం చెబుతోంది. నా ఆనందం సుగుణ, నా సుఖం శాంతి సుగుణ. ఆమె లేకపోయాక నాకు ఆనందం సుఖం శాంతి ఎక్కడివి? అందరిలా తను మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నానని ఎప్పుడూ బాధపడేది. సుఖానికి నేనిచ్చే నిర్వచనం ఏమిటో తనకి తెలుసు. తెలిసి తను అన్యాయం చేసుకుని వెళ్ళిపోయింది. నన్ను అన్యాయం చేసింది. మీరిక ఎల్లకాలము ఈ బాధనే భోంచేస్తూ ఉంటారా? మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఆవిడ లేని లోటు మరో విధంగా తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. మరో విధంగా తీరుతుందా ఆమె లేని లోటు? ఎందుకు తీరదు? ఆమె ఖాళీ చేసిన స్థానం మరో అమ్మాయికి ఇచ్చి చూడండి. అంటే నన్ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారా? మీరేనా ఈ సలహా ఇస్తున్నది అన్నట్లు చూశాడు. మంచి మాట కాదంటారా? సుగుణతో నాకున్న అనుబంధం తెలిసి మీరు సలహా ఇస్తున్నారా? భౌతికంగా ఆమె నాకు దూరమైనా మానసికంగా ఆమె నాకు సజీవంగానే ఉంది. ఆమె స్థానం మరొకరికిచ్చి ఆమె మీదున్న నా ప్రేమకు కళంకం తేనివ్వను. ఆమె ఏ ఉద్దేశంతో మీ నుండి దూరమైపోయిందో మీకు తెలుసు. ఆమె ఉద్దేశం నెరవేరకపోతే ఆమె ఆత్మకు శాంతి చేకూరేదెలా? ఎంతసేపు మీ ప్రేమ గురించే ఆలోచించడం అన్యాయం కదూ? భార్య పోగానే ఆమె స్మృతులన్నీ ఒక్కసారిగా ఎలా తుడిచివేసుకోగలడు ఏ పురుషుడైనా? ఆ భార్య పట్ల ప్రేమానురాగాలు లేకపోతే చెప్పలేను కానీ నేను కలలో కూడా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించలేను. ఎక్కడో నిలబడి ఇంతేనా మీ ప్రేమ అని సుగుణ తప్పకుండా అడుగుతుందనిపిస్తుంది. ఎంతో జీవితం మీకు ముందుంది. దాని మీద ఏ ఆశలు లేకుండా ఏ కోరికలు లేకుండా సుగుణ స్మృతులతో భవిష్యత్తు సమాధి చేసుకుంటారా? లేని మనిషి కోసం మీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారా? స్వర్గీయ పత్ని ఆలోచనలోనే జీవితమంతా గడిపివేయడం మీరు ఉత్తమ ఆదర్శం అనుకుంటారేమో కానీ జీవితాన్ని వాస్తవికంగా ఆలోచించడం లేదని నేనంటాను. జీవితాన్ని ఒక భ్రాంతిగా గడపకండి, వాస్తవంలో జీవించండి. సుగుణ స్మృతులతో జీవించడం ఒక భ్రాంత? తెల్లబోయినట్టుగా చూశాడు చంద్రకాంత్. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. కాసేపు ఆగి కవర్లోంచి ఫోటో తీసి అతడికి అందించింది. ఒక తండ్రి ఒక తల్లి గుండెల మీద కుంపట్టి దింపడం కోసమైనా మీరు పెళ్లి గురించి ఆలోచించాలి. ఈ అమ్మాయి పేరు సరోజ. 6 ఆడపిల్లల్లో ప్రథమ సంతానం ఈమె. బీకాం పాస్ అయింది. మన గణపతిరావు గారు అమ్మాయి. నన్ను పెళ్లి రాయబారిగా పంపాడాయన. ఓహో, మీ వాదన ఇందుకా? ఫోటో చూడకుండానే టేబుల్ మీద ఉంచేశాడు. నేను బొత్తిగా మిమ్మల్ని నిరుత్సాహపరిచాను కానీ నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు నేనే గణపతిరావు గారింటికి వెళ్ళి మీ అమ్మాయినిచ్చి నన్ను ఇంటివాడిని చేయండి అని అడుగుతాను. అంతవరకు మళ్ళీ ఈ ప్రస్తావన నా ముందు తేవద్దు. మీరు అతడికి కూడా చెప్పండి ఆ ప్రయత్నం ఇంతటితో ఆపేయమని.
పెళ్లి ప్రస్తావనకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా అన్నాడు. అతడెంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకేమని మాట్లాడగలదు? గణపతిరావు గారి జాలిముఖం గుర్తుకొచ్చింది. ఈ దేశంలో గుండెల మీద కుంపటి మోస్తున్న ఆడపిల్లల తల్లిదండ్రుల్లో అతడొకడు. రెండో సంబంధమైనా చేసి అమ్మాయిని ఓ ఇంటిదాన్ని చేశాననిపించుకుందామనుకున్నాడు. సుగుణ చచ్చిపోయినప్పటి ఫోటోలు చూస్తారా? చంద్రకాంత్ టేబుల్ సొరుగులోంచి కవర్ ఒకటి తీసుకొచ్చాడు. ఆమె ఒక్కొక్కటే చూస్తుంటే ఫ్లాస్క్లో ఉన్న టీ 2 కప్పుల్లోకి వంచి తీసుకొచ్చాడు. టీ తీసుకోండి సుధా. సుధా కప్పందుకుని టేబుల్ మీద పెట్టి ఫోటోలు చూడసాగింది. సుగుణ మరణశయ్య మీద ఉండగా తీసిన ఫోటో ఒకటి. బాధలన్నింటికీ అతీతంగా ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా ఉంది. మరొక దానిలో శవాన్ని ఇంటి మధ్యలో కూర్చోబెట్టి స్నానం చేయిస్తున్నట్లుగా ఉంది. మరో దానిలో జరి అంచున్న గులాబీ రంగు పట్టుచీర కట్టి నుదుట పెద్ద కుంకుమ పొట్టు పెట్టి తలనిండా పువ్వులు పెట్టి మెడలో మంగళసూత్రం మట్టెలు కొట్టొచ్చేలా కనిపిస్తూ తీసిన ఫోటో. ఆఖరికి పైకెగసిన జ్వాలల్లో కాలిపోతూ సుధ పైటతో కళ్ళు తుడుచుకుంటుంటే చంద్రకాంత్ వృద్ధస్వరంతో అన్నాడు, చావు కళ సుగుణకి ఎంత బాగా వచ్చిందో చూడండి. పెళ్లినాటి పట్టుచీరలోనే ఆమెను శ్మశానానికి తీసుకెళ్లారు. చేతికి నిప్పంటించేటప్పుడు నాకు స్పృహ లేదు, నాన్నగారు అంటించారు. ఆనందాన్ని కలిగించే విషయాలు మరీ మరీ గుర్తు చేసుకోవాలి కానీ దుఃఖంతో బరువెక్కించే సంఘటనలను సాధ్యమైనంత వరకు మర్చిపోవాలి. ఇలా ఫోటోల రూపంలో భద్రపరచుకోవడం ఎందుకు? సుగుణం తలుచుకొని పడ్డంలోనే నాకు ఆనందం ఉంది. పిచ్చి భ్రాంతి అంటారేమో. మీరెప్పుడైనా ఎవరినైనా గాఢంగా ప్రేమించినప్పుడు తెలుస్తుంది బాధ. ఈ బాధను తరవడంలో కంటే అనుభవించడంలోనే ఆనందం ఉందని. టీ చల్లారిపోతుంది, తీసుకోండి సుధా. శరీరాన్ని కోల్పోయిన భర్త ప్రేమను కొంచెం కూడా పోగొట్టుకొని సుగుణ ఎంత ధన్యురాలో. సుగుణ, నీ స్థానాన్ని నన్ను తీసుకోమని అర్థించావు. నేనందుకు సిద్ధపడినా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు మీ ఆయన. నాకే కాదు ఇంకెవరికి ఇవ్వనంటున్నాడు మీ ఆయన. ఇలాంటి భర్తను పొందిన నువ్వు గర్వించాలి కానీ దుఃఖించకూడదు. నన్ను క్షమించు, నీ ఆఖరి కోరిక తీర్చలేని అసక్తురాల్ని అనుకుని ఒక నిట్టూర్పు విడిచిన సుధా సుగుణ స్థానాన్ని చంద్రకాంత్ తనకిచ్చే రోజు ఒకటి వస్తుందని ఆ క్షణంలో ఎంత ఆదివారం హించలేదు. శాలిని కుర్చీలో వాలి ఏదో పుస్తకం చదువుకుంటోంది. అక్కడే 5-6 ఆడపిల్లలు కింద కూర్చొని రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల వరకు ఉంటుంది వాళ్ల వయస్సు. వాళ్ళంతా శాలిని ఇరుగు పొరుగు వాళ్లే. నెల రోజుల క్రితం వరకు వాళ్ళు నిరక్షరాస్యులు. ఇప్పుడు అక్షరాలన్నీ వచ్చేశాయి. కొంచెం చురుకైన పిల్లలు పుస్తకాలు పట్టేశారిప్పుడే. శాలిని రోజు 1 గంట సేపు వాళ్లకు చదువు చెప్పడంలో గడుపుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పద్మను టీచర్ని చేస్తూ ఉంటుంది వాళ్లకు. విద్యావంతురాలైన ఒక స్త్రీ వల్ల ఒక కుటుంబం బాగుపడడమే కాదు, ఆమె ఉన్న సంఘము, ఆమె ఉన్న దేశం కూడా బాగుపడాలి అని నమ్మే శాలిని తన వంతు బాధ్యతగా 10 మంది నిరక్షరాస్యులైన అమ్మాయిల్ని అక్షరాస్యుల్ని చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. డబ్బు తీసుకుని ట్యూషన్స్ చెప్తే దానికేమీ ప్రత్యేకత ఉండదు. ఈ ఉచిత విద్యాధనం 10 మందిని ప్రత్యేకంగా ఆకర్షించి శాలిని గురించి చిత్రంగా చెప్పుకునేలా చేసింది. ఆ కాలనీలో ఉండే విద్యావంతులైన 4 యువతులు ఆ ఆదివారం శాలినిని కలుసుకోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్లలో 2 తెలుసు శాలినికి, మరో 2 తెలియదు. కథ కొనసాగుతుంది.